Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో మనకి టీజీపీఎస్సీ వాళ్ళు గతంలో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనకి లాస్ట్ ఇయర్ వీళ్ళు దీన్ని ప్రకటించడం జరిగింది. సో ఒక్కొక్క మొత్తం మనకి 6 పేపర్స్ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ఒక్కొక్క పేపర్కి 3 hours టైం ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూడండి. మార్క్స్ 150. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 జనరల్ ఎస్సే. పేపర్ 1 జనరల్ ఎస్సేలో మనం ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఆన్సర్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్. సో అరౌండ్ 1000 words అని అంటున్నారు, అరౌండ్ 1000 words. సో ఎస్ఏలో మనకి 3 సెక్షన్లు ఇస్తారు. సెక్షన్ 1, అదేవిధంగా సెక్షన్ 2, సెక్షన్ 3. ఒక్కొక్క సెక్షన్కి 50 marks. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 మొత్తం 150 marks. సో ఒక్కొక్క ఎస్ఏ మనం 1000 wordsలో రాయాలి. 1000 words. 1000 words అంటే అండ్ యావరేజ్గా మనం ఒక 6 to 8 పేపర్స్ రాయాల్సి ఉంటుంది. ఒక 8 పేపర్స్ అనుకున్నాం. ఒక్కొక్క పేపర్కి 100 words రాసిన 800, అట్లా 100, ఒక్కొక్కళ్ళు 150 words కూడా రాయొచ్చు ఒక పేపర్కి, ఒక పేజీకి. అట్లా రాసిన మనం ఒక 8 pages వరకు రాయాల్సి ఉంటుంది. మినిమం 8 pages పెట్టుకోండి. సో 1000 words అనమాట. 1000 words 1000 పదాలు అన్నారు. కొంచెం తగ్గినా పర్లేదు, కొంచెం పెరిగినా పర్లేదు. ఓకే. సో ఎస్ఎస్లో మనకి 3 ఉంటాయి అనుకున్నాం యాజ్ యూజువల్గా. ఒకటి ఏంటంటే మనకి పొలిటికల్ ఇష్యూస్, సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ ఇష్యూస్, థర్డ్ వన్ ఈజ్ సోషల్ ఇష్యూస్. ఇక ఈ సోషల్ పొలిటికల్ ఇవన్నీ కలిసి అయినా ఉంటాయి ఒక్కోసారి. తర్వాత టెక్నాలజికల్ ఇష్యూస్ అన్నీ కలిపి 3 పార్ట్లు ఇచ్చారు. పొలిటికల్, ఎకానమీ, సోషల్ అండ్ టెక్నాలజికల్ ఇష్యూస్ కలిపి మనకు ఉంటాయి. సోషల్ అండ్ కల్చరల్ అన్నీ కలిపి అందులోనే ఉంటాయి. సో ఒక్కొక్క సెక్షన్లో మనకి 3 జనరల్ ఎస్సేలు ఇవ్వటం జరుగుతుంది. ఈ 3 మీరు ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు, సి అయినా రాయొచ్చు. మీరు ఏది రాయాలనుకుంటున్నారో దాన్ని చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ యువర్ రైటింగ్ అన్నమాట. సో 1000 పదాలకు తగ్గకుండా మీరు ఒక 10 పేజీల వరకు కూడా రాయొచ్చు. మీకు 10 పేజీలు టైం ఉండదు కాబట్టి ఒక 6 to 8 pages వరకు రాయండి. ఓకే, రైట్. నెక్స్ట్ రండి సెక్షన్ 2లో కూడా సేమ్ ఏబిసి. దీంట్లో కూడా మీరు ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. ఇక్కడ సి ఎంచుకుంటే ఇక్కడ ఏ అయినా ఎంచుకొని రాయొచ్చు. దయచేసి ఇక్కడే 2 ఎంచుకొని ఇది వదిలేసి, లేదా ఇక్కడ 3 మీకు తెలిసినవి వచ్చినాయి కదండి సెక్షన్ 3లో 3 ఎంచుకొని రాశారు. ఇది కంప్లీట్ మిస్టేక్. మీరు ప్రతి సెక్షన్ నుంచి ఒకటి కంపల్సరీగా రాయాలి. అది ఏదైనా రాయొచ్చు ఏబిసిల్లో. అంతేగాని ఒక సెక్షన్ నుంచి 2, ఒక సెక్షన్ నుంచి 1, లేదా ఒక సెక్షన్ నుంచి 3 రాస్తే సరిపోతుంది అనుకోకూడదు. ఇది కంప్లీట్ మిస్టేక్. లాస్ట్ ఇయర్ గతంలో ఒక అతను ఇలా చేశాడు, ఒక ఏపీ గ్రూప్ 1లో అతను వచ్చి నాకు చెప్పాడు. అఫ్కోర్స్ ఆయనకి ఇంటర్వ్యూ రాలేదు, కానీ ఆయన ఇలా చేశాను సార్, పొరపాటున ఒక సెక్షన్లో 2 రాయాల్సి వచ్చిందని. సో ఇది మిస్టేక్ అనమాట. ఇట్లా చేయకూడదు. మీరు ఏం చేయాలంటే ప్రతి సెక్షన్ నుంచి ఒకటి ఎంచుకొని రాయండి. ఓకే, క్లియర్. సో ఎస్ఏఎల్లో అది మనకి పద్ధతి. నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ చూద్దాం. అంటే ఇక పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు ఒకటే ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మనం ఇది ఒక్కటి చూస్తే సరిపోతుంది. 3 hours యాజ్ యూజువల్గా 150 marks. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు, అప్పుడు టీఎస్పీఎస్సీ అనేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాటర్న్ కానీ చూస్తే, సో ఈచ్ పేపర్ క్యారీస్ యాజ్ యూజువల్లీ దెర్ ఆర్ 3 sections. ఈచ్ సెక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 questions. ఒక్కొక్క 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి 5 questions ఉంటాయి. సో ఆన్సర్ ఆల్ 5 questions ఇన్ ఈచ్ సెక్షన్. ప్రతి సెక్షన్ నుంచి మీరు 5 questions కంపల్సరీగా రాయాలి. అయితే క్వశ్చన్ నెంబర్ 1, 2 డూ నాట్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. 1కి 2 కంపల్సరీగా రాయాలన్నమాట. డు నాట్ హ్యావ్ చాయిస్ అనమాట. ఇంటర్నల్ చాయిస్ అనేది మీకు ఉండదు. కానీ 3, 4, 5 questionలకి మాత్రం చాయిస్ ఉంది. సో ఆన్సర్ 200 words ఉండాలంటున్నారు కాబట్టి ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్ 10 marks. 200 words. 200 words అంటే ఒక 2 pages రాయొచ్చు మీరు.
మనకేంటంటే కొత్తగా ఇచ్చిన దాంట్లో 2 pages 3 pages వరకు కూడా రాస్తున్నారు కొంతమంది, నో ప్రాబ్లం. 2కి తగ్గకుండా 3కి పెరగకుండా చూసుకోండి. 2.5 మెయింటైన్ చేయండి, అన్ని క్వశ్చన్స్ మనం కరెక్ట్గా చేయగలుగుతాం. సో కాబట్టి ఈ రూల్స్ మెయిన్ అనమాట, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా మీరు ఇది అందరూ ఫాలో అవ్వాల్సిందే. 1, 2 క్వశ్చన్ కంపల్సరీగా మీరు రాయవలసిందే. 3, 4, 5లో మీరు ఏ కానీ బి కానీ సి కానీ ఏదో క్వశ్చన్ ఏ కానీ బి కానీ రాయొచ్చు. ఓకే, రైట్. సరే, ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 1లో చూడండి, మనకి హిస్టరీలో సెక్షన్ 1లో 1 కంపల్సరీ, 2 కంపల్సరీ ఖచ్చితంగా. ఇంకా మనం ఇక్కడ స్కిప్ చేయడానికి లేదు. ఏ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ రాయాలి. అందుకే యూనిట్ వైజ్గా టెస్టులు మేము ఎందుకు పెడుతున్నామంటే దీని ఉద్దేశమే, ప్రతి పేపర్లో 6 క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాయిస్ లేదు మీరు, అందుకని అంత సిలబస్ అంతా చదవాలి, యూనిట్ వైజ్గా టెస్టులు రాయాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, టెస్ట్ సిరీస్ రాయండి. ఇప్పుడు మేము ఫీజు కూడా బాగా తగ్గించాం, మేము 50% తగ్గించి ఇస్తున్నాం. 50% ఆఫర్ ఉంది. మీరు వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అయ్యి మీరు యాక్సెస్ తీసుకొని మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు. 50% తగ్గిస్తున్నాం అనమాట. అరౌండ్ మీకు ఏ మీడియం అయినా సరే మీకు 12Kకి ఇస్తాం రేపటి నుంచి. 12K పే చేయండి, మీరు యూనిట్ వైజ్గా టెస్టులు రాసుకోండి, ఆల్ పేపర్స్. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో కాబట్టి ఏ బి 2 కంపల్సరీ, ఏలో 1 ఏ ఆర్ బి ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. కాబట్టి 3, 4, 5లో ఏ కానీ బి కానీ ఏదైనా ఒకటే రాయాలి. దయచేసి 2, 3 ఒక సెక్షన్లో 2 రాయాల్సిన అవసరం లేదు, రాయకూడదు. ఇక్కడ 2 తెలిసినాయి కదా, ఇక్కడ వదిలేసేసి ఇక్కడ 1 రాసి ఇక్కడ 2 రాస్తే సరిపోతాయి కదా 3 అనుకుంటే తప్పు. ఎందుకంటే ఒక సెక్షన్కి మనకి 50 మార్కులు కాబట్టి 1, 2 క్వశ్చన్లు కంపల్సరీ కాబట్టి 3, 4, 5లో ఇక్కడొకటి 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 రాయండి. ఈచ్ సెక్షన్లో ఒక క్వశ్చన్ రాయండి. ఇది యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ ఆప్షన్లో ఉండే ప్యాటర్న్ ఇది ఫస్ట్ టైం మనకి ఏపీలో లేదు, తెలంగాణలో తీసుకొచ్చారు. తర్వాత సెక్షన్ 2లో కూడా మనకి యాజ్ యూజువల్గా మనకి కంపల్సరీ క్వశ్చన్ 7, 8 కంపల్సరీ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇందాక సెక్షన్ ఏలో ఒక 2 క్వశ్చన్స్, సెక్షన్ బిలో ఒక 2 క్వశ్చన్స్, అంటే 4 క్వశ్చన్స్ ఇక్కడికి. సో యాజ్ యూజువల్గా 8, 9, 10లో మీరు ఒకటి రాస్తే సరిపోతుంది. యాజ్ యూజువల్గా ఖచ్చితంగా ప్రతి సెక్షన్ నుంచి ఒకటి రాయాలి, ఒక సెక్షన్ నుంచి 2 రాయకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో కొంతమంది చేసిన మిస్టేక్ల వల్ల చెప్తున్నామే. సో సెక్షన్ 3లో యాజ్ యూజువల్గా 11th and 12th సేమ్. అంటే మనం 1, 2, 6, 7, 11, 12 ప్రతి పేపర్లోనూ మనం ఈ 6 క్వశ్చన్లు కంపల్సరీగా మనం రాయాలి. ఈ 6 క్వశ్చన్లు రాయాలి అంటే ఖచ్చితంగా మీకు సెక్షన్ 1 ఇది, సెక్షన్ 2 ఇది, సెక్షన్ 3 ఇది. మీరు ఖచ్చితంగా యూనిట్ వైజ్గా టెస్టులు రాయాల్సిందే. అందుకు యూనిట్, అప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు రాయగలుగుతారు, ఎక్కడా మిస్ అవ్వదు క్వశ్చన్. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు చక్కగా రాయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీకు అన్నిట్లోనూ సేమ్ అదే పద్ధతి ఉంటుంది. ఇక పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అన్నిట్లో కూడా సేమ్ మెథడ్ ఉంటుంది. సో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు వేరే ఉంటుంది కాబట్టి అక్కడ 2 మార్కర్స్ ఉంటాయి కాబట్టి మీకు డేటా ఇంటర్ప్రిటేషన్లో. ఓకే, రైట్. సో ప్రస్తుతానికైతే మీరు ఈ పేపర్లు ఏ విధంగా ఉంటాయి కాబట్టి దీన్ని ఫాలో అయ్యి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ టెస్ట్ సిరీస్ రాయండి. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. సో ఇప్పుడు మేము ఆఫర్ ఇస్తున్నాం కదా, మీకు 50% ఏ మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా సరే, తెలుగు మీడియం అయినా సరే, మీరు రేపటి నుంచి మీరు 12Kకి ఇచ్చేస్తాం మేము. మీరు రాయొచ్చు ఆల్ పేపర్స్ ఎక్సెప్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఎస్ఐ పేపర్తో కూడా ఇస్తాం మీకు. మ్యాక్సిమం సేమ్ డేనే కరెక్షన్ చేసి ఇస్తాం పేపర్స్ యూనిట్ వైజ్. కొన్ని టెస్టులు అయినా రాయండి, ఒక్కొక్క యూనిట్కి 5, 10 రాసినా కానీ మీకు కరెక్షన్ బాగా ఉంటుంది. దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఎంతోమంది ఎక్కడెక్కడ ఫీజులు కట్టి మళ్ళీ వచ్చి నా దగ్గర రాస్తున్నారు. నేను లాస్ట్ ఒక 15 days నుంచి బాగా ఎక్కువ మంది రాస్తున్నారు అనమాట. ఇలా రిపీటెడ్గా వచ్చి కూడా రాస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.